ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ప్రజల్లో కూడా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా జనాల్లోనే కరెక్ట్గా మేలు చేస్తామండి. మాకు మేలు చేస్తే మేము నెక్కచ్చుగా ఓటేస్తాం. అది ఏంటి మీకు మేలు అంటే ఏంటి? జగన్ ఎందుకు ఇప్పటికే తింటున్నాం జగన్కి. శుభ్రంగా అన్న క్యాంటీన్ నడమను, అన్న క్యాంటీన్ నడమనే. బాగా చెప్తావు. అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు కావాలా బాబాయ్? 10 మంది తింటారు, 10 మంది చెయ్యలు కడుగుతారు. బాగా చెప్తావు, కరెక్టే. ఇప్పుడు మాకు వచ్చింది ఏది వద్దు. నేను బంగ్లామేట ఒకటో వార్డు రెల్లోడిని, రెల్లోడి. మాకే ఓటు డబ్బులు ఏం వద్దు. శుభ్రంగా 10 మంది తినేది అన్న క్యాంటీన్ మెయిన్ నుంచి చెమ్మను అంతే, ఇంకేం వద్దు. అన్నం లేక ఇబ్బంది పడుతున్నా. ముసలి ఆటోలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తాడు చెప్పు? ఎవడు బతికినా కూడు కోసం కూలీ తగ్గింది, కూలి లేదు ఇక్కడ, ఏది లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఏది లేదు. మోసం చేశాడు జగన్ అందరినీ. జగన్ మోసం చేశాడు. ఏంటి వైన్ షాప్ ఇప్పాడు, ఏ టైంకి ఇస్తున్నాడు? శుభ్రంగా అన్న కానీ మెయిన్ చెమ్మను. రాజన్న క్యాంటీన్ పెట్టుకోమన్నా లేదా? రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, పెట్టు, అది చాలు. బేద చేప మూసేస్తున్నాడా? మూసిమ్మను. మరి పథకాలు ఇచ్చేస్తాను, ఇంటింటికి డబ్బులు ఇచ్చేస్తాను. ఏటి ఇచ్చేస్తున్నాడు అండి, ఏటి ఇచ్చేస్తున్నాడు? నీకు రాలేదేమో, మరి వచ్చిన వాళ్ళకి ఏమైనా తీసుకున్నారేమో. ఏటి ఇచ్చేస్తున్నారు, మధ్యన వాళ్ళు తినేస్తున్నారు. ఇంటింటికి డబ్బులు పంపించేస్తాను, ఇంటింటికి పథకాలు పంపించేస్తున్నారు, మధ్యన వాళ్ళు తినేస్తున్నారు. ఏమైనా చేశాడా మీ ఎమ్మెల్యే? అభివృద్ధి ఏమైనా చేశాడా? ఎమ్మెల్యే ఏడు చేయలేదు, అవంశీని ఏడు చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ గంట వాడు వచ్చాడా, ఆడు గెలిస్తే నేను బొర్ర కడిగించుకొని వెళ్ళిపోతాను. మరి ఎవరు గెలుస్తారు? అవంశీని గెలడు, గంట వాడు గెలుస్తాడు. పక్కాగా చెప్తాను. లేదంట. చాలా రసవత్తంగా ఉండబోతుంది, నాకు అర్థమవుతుంది చాలా బాగా. ఓటు మాత్రం ఖచ్చితంగా ఒక నాయకుడికి వేయాలని చూస్తున్నాం. ఎవరికి అలా చెప్పకూడదు, కానీ ఒకరికైతే వేస్తే ఎవరో ఒకరికి. అభివృద్ధి కావాలనుకునే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళకి, అభివృద్ధి కావాలనుకునే వాళ్ళకి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఒకటి చాలు, అభివృద్ధి ఏం లేదు కదా 5 సంవత్సరాల్లో. మీకు ఏమైనా ఉన్నాయా? వైజాగ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా? అంటే అంతగా ఏం లేదు, కానీ ఎవరు వస్తే చూడాలి. పరిస్థితి ఇక్కడ మన ఏ నియోజకవర్గం బాబాయ్? బాబు నాకు తెలుస్తున్నా. ఏ నియోజకవర్గం? మీ పేరేంటి బాబాయ్? నా పేరు రామారావు. రామారావు గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ధన్యవాదాలు బాబాయ్. అభివృద్ధి కావాలని ఒకళ్ళు, లేదు సంక్షేమం ఇస్తే ఒకళ్ళు అనే ఎలక్షన్కి ఇంకో 10 రోజులు వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది సీనియర్ నాయకులుగా మీకు? ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుంది అండి, నాకు రాజకీయం అంటే నాకు తెలీదు. అప్పుడు మనకి ఎవరు వస్తుంటే వాళ్ళకి ఓట్లు వేసేస్తాం అంతవరకు. ఆధ్యాత్మ చింతనగా మన పని మనం చేసుకోవడం. వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని నాకు లేదు. రాజకీయం అంటే నాకు ఇక్కడ ఎలా ఉంది బాబాయ్? నియోజకవర్గం ఇదే ఊరు, ఇది తగరపోలస. తగరపోలసలో ఉన్నాం మనం. ఎలా ఉంది తగరపోలసలో? తగరపోలసలో ఎలా ఉంటుంది మామూలుగా, అటు ఉంది ఇటు ఉంది. ఎవరు తగరపోలసలో? టీడీపీ తరపున ఎవరు, వైసీపీ తరపున ఎవరు? వైసీపీ తరపునే ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్. టీడీపీ తరపున గంటా గారు. గంటా గారు. మరి మీ ఎంపీ ఎవరు? భరత్ గారా? ఎవరు నాకు తెలియదు అన్న. ఓకే, ఏంటి మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఎలా ఉండబోతుంది? నాకు ఏ అభిప్రాయం అన్న, అప్పుడు ఓట్లేయడం ఎవరు గెలుస్తారో మరి మనకు అభిప్రాయం. అభివృద్ధి జరిగిందా అనే దాని మీద జరుగుతుంది చర్చ. అవును, జరుగుతుంది. అభివృద్ధి జరిగిందా 5 సంవత్సరాల్లో? జరిగిందే మానింది. నాకు ఏడు తెలియదు. రాజకీయాలు అంటే నాకు అసలు ఏడు తెలీదు. ఈ రోజు నీ వెనకాల రోజు డబ్బులు ఇచ్చినా ఉంటే, మందులు ఇచ్చినా ఉంటే బాగా ఉందా అంటారు. రేపు ఆడకాడికి వెళ్ళి ఆడేదని డబ్బులు ఇచ్చి మందులు ఇస్తే బాగుంది అంటారు. ఏది బాగుంది? ఏది బాగోదు. మామూలే. ఎలక్షన్ ముందు అన్నీ ఉంటాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలే అంతే. మరి ఇంకేముంది? డబ్బులు తీసుకోకుండా టీడీపీ కేసు. ఏంటి మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఇక్కడే తగరపోల్సే. నా పేరు జోగరాజారావు. రాజారావు గారు నమస్కారం. అయితే నమస్కారం. అయితే ఇప్పుడు ఏమిటంటే బాబు, ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి ఏం లేదు బాబు. ఈయన చెప్పింది చాలా చక్కగా చెప్పాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయనకి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు బాబు. మొట్టమొదటిది ఈయన వచ్చాడు, కోల్చడం మొదలుపెట్టాడు. అంతేగాని 150 సీట్లు వచ్చినందుకు మహారాజులాగా ఈయన 2 or 3 times ఈయన
ఈయనే ఉండాలా, ఉండే ఇది ఉంది. కానీ ఈయనకి అసలు వదిలేశాడు, కోల్తడు మొదలుపెట్టాడు. కక్ష సాధింపు రాజకీయమే తప్పితే ఈయనకి రాజకీయం అనేది తెలియదు బాబు. అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు. అగా ద్వేషం, కుట్ర వీటితోనే ఇదంటే అదేంటి బాబు? అది మనం ఎక్కడున్నాం? ఈ సభ్య సమాజంలో ఉన్నాం. ఏమిటిది? ఇదే ఒకడి మీద ఒకడు. ఏమి ఆయన ప్రజావేది కూల్చోద్దా? ఎంత 8 కోట్ల రూపాయలు. ఇది దేనికి పనికి వచ్చింది? దేనికి పనికి వచ్చింది? నువ్వేమైనా అది నువ్వు వాడుకుంటే కాదా చెప్పు? అది ఎవరి కోసం అంటే ఆయన కట్టింది ఏది ఉంచకూడదు అనేదా? పేదలకి, నిరుపేదలకి 5 రూపాయల క్యాంటీన్, అన్నా క్యాంటీన్ ఇది. అదెందుకు చేసావు నువ్వు? దానివల్ల నీకు ఏమైనా ఇదా బాబు? ఏ ఒక్కటైనా సరే లేదు. ఈయన ఏ చేయలేదు. ఇది అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి తెలియదు బాబు, వాళ్ళకి తెలియదు. ఈరోజు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది. ఈయన నోటితోనే చెప్పాడు 2.5 లక్షల కోట్లు పంచాను అని. ఇప్పుడు 10 లక్షల కోట్ల పైన అప్పు చేశాడు. తక్కిన డబ్బు ఏమైంది? పంచాడు, పేదలకు పంచాడు. ఎంత పంచాడు? నథింగ్. నేను ఒప్పుకోను. చెప్పాలి, లెక్క నాకు చెప్పాలా. 2.5 కోట్లతోనే దిగాడు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, 2.5 లక్షల కోట్లతోని. ఈయన 2 లక్షల కోట్లు పంచాడు. అయితే అప్పుడు ఎంత? 5 అయ్యింది. 10 అప్పు చేస్తే ఇంక 5 lakhs crores ఎక్కడికి వెళ్ళింది? టెల్ మీ ఆన్సర్. చెప్పాలా, దానికి సమాధానం కావాలా? ఇప్పుడు ఒకటి బాబు, ఇవాళ ఏనుముద్రగోళ్ళ దగ్గర అన్నట్టు నా దగ్గర అంటే నేను ఒప్పుకోను. లెక్క చెప్పాలా? అది అయిపోయింది. ఇక్కడ మందు ఉంది, డిజిటల్ ఇది ఏది? నువ్వు ఏం మందు ఇది? దీనివల్ల ఎంతమంది తెలుసా, ఎంతమంది ప్రాణాలతో నువ్వు ఇది. అది పాపం ఉట్టిపోదు బాబు, ఆ పిల్లలు తగులుతుంది. అది ఏదో అనుకోండి. అదే బాబు, నాకు ఒక విషయం చూడండి. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక విషయం బాబు, పార్టీకి కాదు, జరిగిన విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోవాలా. ఎవరిదైనా సరే. వాస్తవంగా మీరు కొన్ని తప్పులు ఉన్నాయి కాదంటలేదు. ఈ మందు ఒకటి, మద్యం ఒకటి, గంజాయి ఒకటి. ఏంటి బాబు ఇది అసలు? ఏమిటి? కాదు, ఆ నాన్నగారు చేశారు సీఎంగా. ఆ నాన్నగారు ఉండేటప్పుడు ఇలాగే జరిగిందా? ఆయన పేరు చెప్పుకొని ఇదయ్యావు. ఆయన పేరు తీసావు నువ్వు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి ఇద్దరు క్లాస్మేట్స్, ఇదంతా ఇది చంద్రబాబు నాయుడుతో అసెంబ్లీలో కూడా చాలా చక్కగా మాట్లాడుకుండేవారు. భీమిలి నియోజకవర్గం పరంగా వచ్చేసరికి చెప్పండి, ఇక్కడ భరత్ ఎంపీ గారు మాట్లాడుతున్నారు, గంటా గారే గెలుస్తారు బాబు. మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఇంకో గతంలో కూడా 4000 ఓట్స్ బాబు. అక్కడ లక్ష్మీనారాయణ గారు లేకపోతే ఆ రోజే గెలిచిన. అది మంచి విద్యావేత్త. రెండోది ఇంకోటి బాబు, వాళ్ళ తాతయ్య గారు ఉన్న దగ్గర నుండి వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, అంతేగాని ఇంకేమీ లేదు. ఇక్కడ కూడా విషయం బాబు, ఏ ఒక్కటైనా సరే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఎవరు మాట్లాడడానికి ఏమి ఉండదు బాబు. ఈయన దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి, జగన్ దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి లేదు. ఎవరో 2-3 మాట్లాడతారు అంతే. వాళ్ళకే తప్పితే తక్కిమోడికి ఏ ఎమ్మెల్యేకి ఉందో ఎంపీకి ఉండదు. ఏమిటది? అది దేనికి? అదే కష్టకాలు చెప్పుకో. మార్పు రావాలి, ప్రజలు బలంగా కోరుకుంటున్నారు బాబు. 100% మార్పు వస్తుంది. రెండోది ఒకటి, ఈరోజు ఒకటి చెప్తున్నాను బాబు, నేను ఆధ్యాత్మిక లైన్లో ఉన్నోడిని, నేను రాజకీయాల గురించి బాగా మాట్లాడారు పెద్ద. అయితే ఎవరు ఎంత డబ్బు పంచినా డబ్బు తీసుకుంటారు. గతంలోని పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చేటప్పుడు అని తీసుకొని ఏం చేశారు, అదే రిపీట్ అవుద్ది ఖచ్చితంగా. అక్కడ సెంట్రల్లోనూ ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ టీడీపీ వస్తుంది, నో డౌట్. ధన్యవాదాలు.